జగన్మోహన్ రెడ్డికి మీకు ఏమైనా పాత కక్షలు ఉన్నాయండి? ఎలా ఉంటాయి అసలు? మాకేం పరిచయం ఉంది? పరిచయం లేని వాడితోటి మీకు ముఖం కూడా చూస్తారు. పరిచయం లేని వాడి మీద మీకు కోపం ఎందుకు సార్? నాకేముంది కోపం? మీరే అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి పెను ముప్పు అన్నారు. ఎవరు ఇంత బ్లేటెంట్ స్టేట్మెంట్ ఎవరు ఇలా? ఇప్పుడు ఏబీవీ ఒక్కరే ఇచ్చారు. ఇప్పుడు పరిచయమేగా, ఇప్పుడు అన్నాను అన్నమాట. అంతకుముందు పూర్వ పరిచయం. అసలు ఎప్పుడైనా మీరు ముఖాముఖి కలుసుకున్న సందర్భం ఉందా? అంటే యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ డ్యూటీస్ అండి. ఐ విల్ టెల్ యూ, ఇట్స్ ఎన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ హెడ్గా నేను ఛార్జ్ తీసుకున్నాను. ఛార్జ్ తీసుకున్న తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలు హైదరాబాద్లో జరిగినాయి. అప్పట్లో నేను ఛార్జ్ తీసుకున్నాక మొదటి సమావేశం. అసెంబ్లీ సమావేశాలప్పుడు అందరం ఇక్కడే ఉంటాం. యాక్చువల్లీ వచ్చాం. అప్పుడు నాకు ఒక సడన్గా నాకేదో బుద్ధి పుట్టి, అదే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనేది అందరికీ సంబంధించింది, కేవలం రూలింగ్ పార్టీకో లేదా గవర్నమెంట్కో కాదు. ఇందులో భాగం అపోజిషన్ కూడా ఇందులో ఒక భాగం. మొత్తం ప్రభుత్వంలో కానీ వ్యవస్థలో కానీ అపోజిషన్ కూడా ఒక భాగం. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఎవ్రీబడి. కాబట్టి మనం ఛార్జ్ తీసుకోగానే వెళ్ళి చీఫ్ మినిస్టర్ గారికి నమస్కారం పెట్టి వస్తాం. ప్రోటోకాల్. అలాగే ఇంపార్టెంట్ మినిస్టర్స్, హోమ్ మినిస్టర్, ఇలాంటి డీజీ వీళ్ళందరినీ కలుస్తాం. అది ప్రోటోకాల్. అపోజిషన్ లీడర్ని కూడా కలిస్తే అది కొంత ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది. మనది అసలే కొత్త స్టేటు. ఒక మంచి ప్రజాస్వామ్య సంప్రదాయాన్ని సృష్టిద్దాం అన్న సొంత తెలివితేటలతో ఎవ్వరికీ చెప్పకుండా, చీఫ్ మినిస్టర్ గారి పర్మిషన్ కూడా తీసుకోకుండా, బట్ ఈ నీట్ ఇన్ఫార్మ్ కదా సార్, సీఎం గారికి చెప్పాలిగా. నాట్ నెసరీ. ఐ థాట్ ఇట్ వాజ్ నాట్ నెసరీ. అంటే మీ ప్రోటోకాల్ ఏంటో నాకు తెలియదు. ప్రోటోకాల్ ఏం కాదు. లీడర్ ఆఫ్ అపోజిషన్ కలవడానికి ఇంకొకటి పర్మిషన్ తీసుకోవడం ఏంటి? ఇట్ ఈస్ మై ప్రెరగేటివ్ యాజ్ అన్ ఆఫీసర్ టు మీట్ ఎనీబడి సార్. పత్రి వాసుదేవంతో మాట్లాడాలంటే ఎవరి పర్మిషన్ అన్న తీసుకోవాలా? నాకు ఇష్టమైతే కలుస్తాను, లేకపోతే టైం లేదు పొమ్మంటాను, అంతే. ఐ వాంటెడ్ ఏ డెమోక్రటిక్ ట్రెడిషన్ టు బి ఎస్టాబ్లిష్డ్. అంతకుమించి నాకేం పని ఆయనతో. సో కలిసారు మీరు? సో అసెంబ్లీ జరుగుతుంది, ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ ఛాంబర్లో ఉన్నారు. పత్రికలు అందరూ బయట వాళ్ళ బీట్ చూసేవాళ్ళు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు. నేను చక్కగా మామూలుగా సీఎం గారిని ఎలా కలుస్తానో అదే రకమైన ప్రోటోకాల్ డ్రెస్లో టై, ఐపీఎస్ టై, సూటు వేసుకుని, కొంచెం వేడి ఎండ రోజులే, సూటు వేసుకుని సడన్లీ ఐ వెంట ఇన్ టు ద లీడర్ ఆఫ్ అపోజిషన్ రూమ్. బయట కూర్చున్న పాత్రికేయులు అందరూ గబగబా లేచి నుంచి, ఎవడేంటి ఈయనేంటి ఇటు వస్తున్నాడు, ఏంటి దారి తప్పాడా, ఇటు కాదు సార్ అటు అంటున్నారు. లేదు లేవా కూర్చోండి అని చెప్పి ఐ జస్ట్ వాక్డ్ ఇన్ అండ్ ఆయనకి నమస్కారం పెట్టి, నేను ఫలానా అండి, నేను ఐ హెడ్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. ఏదో ఒక మాట్లాడాలి కాబట్టి కల్పించుకుని, మీ నాన్నగారు పనిచేసినప్పుడు నేను కర్నూలులో పనిచేశాను, మీ ఇంట్లో నాకు ఇంకా గుర్తు, అప్పటికి వాళ్ళ నాయనమ్మ గారు బతికే ఉన్నారు, పేరేదో ఉంది, జానమ్మ గారు, రాజశేఖర రెడ్డి గారి మదర్ జేజమ్మ గారు ఏదో ఉంది. సో ఒకసారి కూర్చుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాం వాళ్ళ ఇంట్లో, మదర్ కూడా ఉన్నారు అక్కడ. ఐ స్టిల్ రిమెంబర్ దట్. సో మీ ఇంటికి కూడా వచ్చానండి పులివెందుల్లో అని ఏదో ఒక పిచ్చాపాటి ఇంట్రడక్టరీ మాట్లాడాలి కాబట్టి మాట్లాడి, నా ఫోన్ నెంబర్ ఇది సార్, మీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే యూ కెన్ కాల్ మీ డైరెక్ట్లీ అని అన్నా. అది చాలాసేపు ఏం మాట్లాడాల. ప్రాబబ్లీ ఆయనకు పాపం కొత్త, ఎవడో వచ్చి కలవడం, ఈ ఆఫీసర్స్ వచ్చి కలవడం కొత్తే కదా, అపోజిషన్లో ఉన్నాడు, ఎవడు కలుస్తాడు, ఏం చెప్పాలో తెలియకు ఏమో. మొత్తానికి ఆయన పెద్దగా ఏం మాట్లాడలేదు. ఈ ఆర్డర్డ్ ఫర్ ఎ కాఫీ, బట్ ఆ కాఫీ రావడానికి చాలా టైం పట్టింది. హీ వాజ్ ఫీలింగ్ ఎంబారెస్డ్. సో నేను దాన్ని మళ్ళీ ఇంకోసారి వచ్చి తాగుతానులేండి సార్ అని బయటకు వచ్చేసాను. వెళ్ళిన తర్వాత సీఎం గారికి చెప్పా, ఇట్లా కనిపించి వచ్చాను సార్ అని. ఆయన ఏమన్నా ఇట్స్ ఓకే అన్నారు. బేసిక్గా ఆయన డెమోక్రటిక్గా ఉంటారు కాబట్టి. సో దట్ వాజ్ ద కైండ్ ఆఫ్ ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ హిమ్.